ఓం శాంతి 14/2/2022 పదండి చేద్దాం ఆత్మీక యాత్ర. స్వమానము. నేను గోపీ వల్లభుని గోపికను. నేను ఆత్మను, చైతన్య బిందువును. ఈ శరీరములో భృకుటి మధ్యన నివసిస్తున్నాను. నేను సూక్ష్మ శరీరము ధరించి స్వర్గములో విహరిస్తున్నాను. వర్తమాన సమయములో నలువైపులా సంగమయుగ స్వర్గము వ్యాపించి ఉంది. నేను జ్ఞాన గోపికను. చైతన్య ఫరిష్తాను. స్వేచ్ఛా విహంగము వలె జ్ఞానయోగ రెక్కలు కట్టుకుని స్వర్గమును చూస్తున్నాను. నేను జ్ఞాన నృత్యము చేస్తున్నాను. నేను సంగమయుగ స్వర్గములో అనేక గోపగోపికలను చూస్తున్నాను. ప్రతి గోపగోపిక జ్ఞానయోగ రెక్కలు కట్టుకుని ఉన్నారు. దివ్య గుణాల మాలను ధరించి ఉన్నారు. నేను ఆత్మీక గోపికను. సంగమయుగ సేవా కేంద్రాల పరిభ్రమణము చేస్తున్నాను. ఒక్కొక్క శివబాబా సేవా కేంద్రము
సంగమయుగ స్వర్గము. ఈ దృశ్యం చాలా బాగుంది. భగవంతుడు స్థాపించిన సంగమయుగ స్వర్గం ఇది. ఈ దృశ్యాలన్నింటినీ హృదయములో పదిలపరచుకొని నేను పైకి ప్రయాణిస్తున్నాను. సూర్యచంద్రులకు, నక్షత్రాలకు పైన ఉన్న సూక్ష్మవతనంలో చేరాను. ఈ సూక్ష్మవతనములో బాబ్దాదా మేఘాల ఊయలలో ఊగుతున్నారు. బాబా దూది వలె లైట్గా ఉన్నారు. గోపి వల్లభుడైన శివబాబా జ్ఞాన గోపికనైన నన్ను తన ఊయలలోనికి ఆహ్వానిస్తున్నారు. బాబా నా చేయి పట్టుకొని నన్ను పిలుస్తున్నారు. నేను బాబా ప్రేమను అనుభవం చేస్తున్నాను. నేను పరమాత్మ ఒడిలో ఉన్నాను. నేను బాబా చేయి పట్టుకొని ఉండగానే నా ఈ చేయి పూర్తిగా లైట్గా అయిపోయింది. నేను ఆత్మను సూక్ష్మ శరీరపు మస్తకము నుండి బయటకు వచ్చాను. ఒక పాయింట్ ఆఫ్ లైట్గా మిగిలాను. ఇల్లైన పరంధామానికి చేరుకున్నాను.
బాబా కిరణాల నుండి శాంతియుత అలలు ఉత్పన్నమవుతున్నాయి. నేను జ్ఞాన గోపికను. శాంతి అలలలో ఊగుతున్నాను. శివ్ బాబా మరోవైపు నుండి జ్ఞాన అలలు ఉత్పన్నమవుతున్నాయి. నేను సూక్ష్మమైన ఆత్మను. జ్ఞాన ఊయలలో కూర్చొని ఉన్నాను. గుహ్య రహస్యాలతో నిండిన జ్ఞాన అలలలో నేను ఆనందాన్ని పొందుతున్నాను. నేను జ్ఞాన ఊయలను, జ్ఞానపు అలలను అనుభవం చేస్తున్నాను. జ్ఞానసాగరుడు శివ్ బాబా నుండి వచ్చి ఒక్కొక్క జ్ఞాన అలల్లో గుహ్యత నిండి ఉంది. నేను ఆత్మారూపి గోపికను జ్ఞాన ఊయలలో ఊగుతున్నాను. గోపీ వల్లభుడు జ్ఞానసాగరుడి జతలో నేను జ్ఞాన డాన్స్ చేస్తున్నాను. ప్రియుడైన నా గోపీ వల్లభుడు నా ప్రపంచము.
నేను ఖుషీ ఊయలలో ఊగుతున్నాను. సృష్టికి బీజం శివబాబా. బీజరూపుడు నా వాడయ్యాడు. భక్తుల సేవ అవకాశం కొరకు ఎదురు చూసే భగవంతుడు ఈరోజు నా సేవలో హాజరై ఉన్నారు. నేను భాగ్యశాలి ఆత్మను. ఖుషీ ఊయలలో ఊగుతున్నాను. పరమ ప్రియ శివబాబా, నేను మిమ్మల్ని పొంది అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తున్నాను. అతీంద్రియ సుఖపు ఊయలలో ఊగుతున్నాను. బాబా నుండి వచ్చే అతీంద్రియ సుఖపు అలలు బాహువులు చాచి నన్ను తన వైపుకు లాక్కొంటున్నాయి. నన్ను తనలో ఇముడ్చుకుంటున్నాయి. నేను సుఖపు ఊయలలో ఇమిడిపోయాను. అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తున్నాను. నన్నిప్పుడు ఏ దుఃఖపు అలా స్పర్శించనే లేదు. పరమాత్ముని సుఖపు ఊయలలో చాలా సుఖం ఉంది. నేను ఆత్మారూపి గోపికను. సుఖము, శాంతి, జ్ఞానము, ఆనందపు అలలలో తేలియాడుతున్నాను.
నేను చైతన్య విహంగమును. ఒక్కొక్కటిగా నా వికర్మలన్నీ వినాశమవుతున్నాయి. నేను పాత ప్రపంచాన్ని పూర్తిగా మరచిపోయాను. నా మనసు పూర్తిగా ఖాళీగా ఉంది. నాకిప్పుడు అన్య ఆలోచనయే లేదు. నేను నా బాబా. బాబాయే నా ప్రపంచము. బాబాతో శక్తులను నింపుకుంటున్నాను. నలువైపులా వ్యాపింపచేస్తున్నాను. ఎత్తైన పరంధామము నుంచి నేను ఒక నీలిరంగు బంతిని చూస్తున్నాను. నా ప్రియమైన పృథ్వీ ఈ ఆకాశంలో మెరుస్తూ ఉంది. లైట్తో నిండి ఉంది. ఈ దృశ్యము చాలా సుందరముగా ఉంది. భూమిపై సర్వాత్మలు ఒక్కొక్క నక్షత్రం వలె మెరుస్తున్నారు. అంతమంది యొక్క దుఃఖము, సమస్యలు, బంధనాలు, వికారాలు అన్నీ దూరమయ్యాయి. సంగమయుగ స్వర్గము సత్యయుగ స్వర్గముగా పరివర్తన అయిపోయింది. ఈ దృశ్యము ఎంతో బాగుంది.
స్వర్ణిమ ప్రపంచము నా ప్రియ ప్రపంచము. సత్యయుగ యువరాజైన శ్రీకృష్ణుని జతలో నేను గోపికను రాస్ చేస్తున్నాను. నేను నా పుష్పక విమానములో సత్యయుగమంతా విహరిస్తున్నాను. బంగారు మహళ్ళు, అందమైన పశుపక్షాదులు, సుగంధభరితమైన జలపాతాలు, అందమైన కొండలు, ఫలాలు, పుష్పాలు, నేను ప్రకృతి సౌందర్యాన్ని అనుభవం చేస్తున్నాను. నేను చైతన్య గోపికను స్వర్ణిమ సత్యయుగము నుండి వజ్రతుల్యమైన సంగమ యుగములోనికి వచ్చాను. సంగమయుగ స్వర్గమైన మధురమైన మధువన్కి వచ్చి చేరాను. గోపీ వల్లభుడు శివ్ బాబా నా కొరకు ఎదురు చూస్తున్నారు. నేను బాబా ఒడిలోకి మధుబన్లోకి వచ్చి చేరాను. సంగమయుగ స్వర్గములో అనేక గోపికల ఫరిష్తాలను దర్శిస్తున్నాను. బాబా, ఇదే నా ప్రపంచము. మీరే నా సర్వస్వము. ఓం శాంతి.